హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు రాక్షసి కైవల్యం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, పూనిన కార్యం సాధించి తీరాలన్న నీ పట్టుదల, దానికి దీటైన ధైర్య సాహసాలు చూస్తుంటే నాకెంతో ముచ్చట కలుగుతున్నది. అయితే నిన్ను అతి కఠోరమైన ఈ పనికి పురిగొల్పినవాడు మాంత్రికుడా లేక మునిలాంటివాడా అన్న అనుమానము నన్ను బాధిస్తున్నది. ఎందుకంటే మాంత్రికులు క్షుద్ర దేవతారాధకులు. ఒక్కొక్కసారి తాము స్వయంగా సాధించలేని కార్యాలకు అమాయకుల్ని బలిపశువుల్ని చేస్తుంటారు. మునులు అలా కాక సంకల్పిస్తే తమ తపోశక్తితో దుష్టులైన వారికి కూడా పుణ్యలోకాలు ప్రసాదించగలరు. కానీ ఒక్కొక్కసారి వారు సంకల్పించిన దానికి భిన్నంగా కార్యసాఫల్యం జరుగుతుంటుంది. ఇందుకు ఉదాహరణగా నికుంభిక అనే ఒక రాక్షసి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము దండకారణ్యంలో నికుంభిక అనే ఒక రాక్షసి ఉండేది. నరమాంసము దానికి అత్యంత ప్రీతిపాత్రము. ఒక విశాలమైన గుహ దాని నివాసము. ఆ ప్రాంతానికి ఎవరైనా ప్రయాణికులు రావటం జరిగితే అది ఆహా నరవాసన అనుకుంటూ బయటకు వచ్చి వాళ్లను విరుచుకు తినేది. నికుంభిక ఒకసారి గుహలో నిద్రపోతూ ఉండగా ఒక పెళ్లి బృందము అటుగా ప్రయాణం చేసింది. అది వెంటనే ఒళ్ళు విరుచుకుని లేచి గుహ నుంచి బయటికి వచ్చింది. దానిని చూసిన పెళ్లి బృందంలోని చాలామంది భయకంపితులైపోయారు. దొరికిన కొందరిని అది తినేసింది. ఆ తర్వాత నికుంభిక ఒక వారం రోజుల పాటు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది. మెలకువ రాగానే ఎక్కడి లేని ఆకలితో అది అడవిలో తిరగసాగింది. ఒక చోట దానికి వినయశీలి అనే ముని ఒక చెట్టు క్రింద తపస్సు చేసుకుంటూ కనిపించాడు. నికుంభిక తనకు ఆహారం దొరికినందుకు సంతోషిస్తూ మునిని సమీపించబోయేటంతటిలో ఆయన చుట్టూ అగ్నిజ్వాలలు వలయాకారంలో కనిపించాయి. అంతలో ముని కళ్ళు తెరిచి, నికుంభిక, మనుషుల్ని చంపి తినే హేయమైన జన్మ నుంచి విముక్తి చెందే ప్రయత్నం చేయి. రేపు పరమ పవిత్రమైన శివరాత్రి. ఏ మనిషిని చంపి తినకుండా భగవన్నామస్మరణలో కాలం గడుపు. ఒక మానవుడి వల్ల నీకు అన్ని పాపాలను హరించే గంగాజలం లభిస్తుంది. అది సేవించగానే నీకు ఈ రాక్షస జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. నికుంభిక మునికి నమస్కరించి, మహానుభావ, తప్పకుండా మీరు చెప్పినట్లు చేస్తాను అని అక్కడి నుంచి తన గుహకు చేరి ఆకలికి తల్లడిల్లిపోసాగింది. మర్నాడు శివరాత్రి. నాగభైరవుడు అనే గజదొంగ అటుగా గుర్రం మీద రావడం చూసి నికుంభిక ఇక ఆకలికి ఓర్చలేక గుహ నుంచి బయటికి వచ్చి వాడిని గుప్పెటలో పడేసి పట్టుకున్నది. నాగభైరవుడు ప్రాణభయంతో వణికిపోతూ నన్ను చంపకు అని వేడుకున్నాడు. వాడిలా అనేసరికి రాక్షసికి క్రితం రోజు ముని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నాగభైరవుణ్ణి నేలకు జార్చి, ఎవడివిరా నువ్వు, నిజం చెప్పు అంటూ గద్దించింది. దానికి నాగభైరవుడు, నేను గజదొంగగా పేరు మోసినవాణ్ణి. నా పేరు నాగభైరవుడు. ఇంతకు ముందే ఒక పెళ్లివారి ఇంటపడి దొంగిలించిన ఆభరణాలతో పారిపోయి వస్తున్నాను. అవి నీకు ఇస్తాను. నన్ను చంపకుండా వదిలిపెట్టు అన్నాడు ప్రాధేయపడుతూ. నికుంభిక దొంగ మాటలకు పెద్దగా నవ్వి, ఓరి నరాధమా, నీ నగలు నాకెందుకు అని ముని హితబోధ జ్ఞాపకానికి వచ్చినా ఆకలికి తాళలేక వాణ్ణి తినేసింది. అంతలో దానికి కొంత దూరంలో ఇంకొక మనిషి కనిపించాడు. రాక్షసి చప్పున ఒక మహావృక్షం చాటుకుపోయి వాడు దగ్గరికి రాగానే, ఎవడివిరా నువ్వు అంటూ హుంకరించింది. రాక్షసిని చూస్తూనే వాడు నిలువెల్లా వణికిపోతూ, నా పేరు వీరదాసు, కళింగరాజు కొలువులో వంటవాడిగా ఉండేవాణ్ణి. హఠాత్తుగా మహారాజు నన్ను పనిలో నుంచి తొలగించి అడవి పాలు చేశారు అన్నాడు. నికుంభిక వాడికేసి కసిగా చూస్తూ, ఒట్టినే రాజు నిన్నెందుకు పని నుంచి తొలగిస్తాడు? నువ్వేదో నేరం చేసి ఉంటావు, నిజం చెప్పు అన్నది. వీరదాసు బొంగురుపోయిన కంఠస్వరంతో, మహారాక్షసీమణి, నిజం చెబుతున్నాను. నన్ను చంపకుండా విడిచిపెట్టు. పొరుగురాజు నాకు ధనాశ చూపి మా రాజు ఆహారంలో విషం కలపమని కబురు చేశాడు. అలా చేయబోయి రాజుకు దొరికిపోయాను అన్నాడు. వాడి జవాబుకు నికుంభిక వెకవెకమంటూ నవ్వి, రాజు నుంచి పారిపోయి నా వాత పడ్డావన్నమాట అంటూ వాడిని నోట పెట్టుకున్నది. ఆ తర్వాత ఇంకా ఆకలి చల్లారని రాక్షసి గుహలోపల కూర్చొని కునికిపాట్లు పడుతూ ఉండగా
శివకాంతుడు అనే యువకుడు అటుగా వచ్చాడు. వాణ్ణి చూస్తూనే అది లేచి నిలబడి 4 అడుగులు వేసి, ఒరే మానవాధమా, ఇక్కడితో నీ ప్రయాణం ముగిసిపోయింది, ఆగు అన్నది భీకరంగా. శివకాంతుడు రాక్షసుని చూసి ఏమాత్రమూ భయపడకుండా, ఎందుకు నన్ను ఆగమంటున్నావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు నికుంభిక పొట్ట చెక్కులయ్యేలా నవ్వి, నేనెందుకు ఆగమన్నానో తెలియనంత వెర్రివాడివా? ఉదయం నుంచి 2 చంపి తిన్నా ఏదో ఫలహారం చేసినట్లే ఉన్నది తప్ప ఆకలి తీరలేదు. అందుకే నిన్ను ఆగమన్నాను అన్నది. దానికి శివకాంతుడు నిర్భయంగా, అయితే నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకో. నా శరీరము ఒకరికి ఆకలిని చల్లార్చగలిగితే నాకంతకంటే ఆనందమేమున్నది అన్నాడు. ఆ మాటలకి నికుంభిక ఆశ్చర్యపడుతూ, చావంటే నీకు భయం లేదా అని అడిగింది. భయం ఎందుకు? ప్రతి మనిషి ఏదో ఒకనాడు మరణిస్తాడు. ఏ జబ్బో చేసి మంచాన పడి మరణించడం కంటే నీకు ఆహారమై నీ ఆకలి తీర్చడం ఉత్తమం కదా అన్నాడు శివకాంతుడు. ఇది విన్న నికుంభిక ఇతడెవడో సామాన్య మానవుడు కాదని అనుకుని, అయినా ఒకవేళ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడేమో అన్న సంశయంతో శివకాంతుణ్ణి ఎడమ చేతితో పైకెత్తింది. అప్పుడు శివకాంతుడు, ఒక్క క్షణం ఆగు. నా భార్య ఎంతో కాలంగా అస్వస్థతతో మంచం పట్టి ఉన్నది. ఆమె కోసం అష్టకష్టాలు పడి కాశీకి పోయి గంగాజలం తీసుకొస్తున్నాను. ఇది ఎలాగూ ఆమెకు చేరదు, నువ్వు సేవించు. ఈసారైనా నీకు ఉత్తమ జన్మ లభిస్తుంది అన్నాడు. వెంటనే నికుంభిక శివకాంతుణ్ణి క్రిందకు దించి, మహానుభావ, ఆ గంగాజలాన్ని నీ భార్యకి అందజెయ్యి అంటూ అతడికి సాగిలపడి నమస్కరించింది. శివకాంతుడి పాదాలు తాకిన మరుక్షణము రాక్షసి విగత జీవురాలైపోయింది. దానికి కైవల్య ప్రాప్తి లభించింది. బైతాళుడు ఈ కథను చెప్పి, రాజా, ముని వినయశీలుడు నికుంభికకు శివరాత్రి నాడు నరులనెవరినీ చంపకుండా భగవన్నామస్మరణలో ఉండమని, ఒక మానవుడి వల్ల లభించే పవిత్ర గంగాజలం సేవించిన కారణంగా రాక్షస జన్మ నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడు కదా. కానీ నికుంభిక ఆనాడు 2 మనుష్యులను చంపి తినది. శివకాంతుణ్ణి చంప వదిలినా అతడిస్తానన్న గంగాజలం తీసుకోలేదు. అయినా దానికి కైవల్యం లభించింది. ఇదెలా సంభవమైంది? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నికుంభిక చంపిన 2 ఒకడు గజదొంగ, మరొకడు స్వామిద్రోహి. ఇతరులను దోచుకునేవాడు, ప్రభువు ప్రాణానికే ముప్పు కలిగించేవాడు. నరరూప రాక్షసులైతారు గాని నరులు కారు. అందువలనే శివరాత్రి పర్వదినాన వాళ్ళని చంపి తిన్నా దానికి ఎలాంటి పాపము అంటలేదు. ఇక గంగాజలం సేవించకపోయినా రాక్షసికి కైవల్య ప్రాప్తి కలగటానికి కారణము, చావు సమీపించనున్న క్షణాన కూడా శివకాంతుడు నికుంభికను ద్వేషించక దానికి వచ్చే జన్మలోనైనా ఉత్తమ జన్మ లభించాలంటూ కోరుకుంటూ భార్య కోసం తెచ్చిన గంగాజలాన్ని ఇవ్వబోయాడు. అటువంటి త్యాగధనులు దైవ సమానులు. వారి పాదస్పర్శకు పవిత్ర గంగాజలాన్ని మించిన శక్తి ఉంటుంది. నికుంభికకు ముని చెప్పిన మాటలు గుర్తున్నా గొప్ప త్యాగబుద్ధితో శివకాంతుడు ఇవ్వజూపిన గంగాజలాన్ని స్వీకరించక నీ భార్యకే అందచేయమన్నది. ఈ కారణాల వల్లనే రాక్షసి కైవల్య ప్రాప్తికి అర్హురాలైంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకి ఆధారము ఎన్ శివనాగేశ్వరరావు గారి రచన. మరొక కథ పేరు పులి చేసిన పెళ్ళి. ఈ కథను రచించిన వారు రాఘవరాజు పట్టాభి రామరాజు గారు. మణిపురాన్ని శశిధరుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు వేట 6వ ప్రాణం. కాలక్షేపం కోసము వారానికి ఒకసారి వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు శశిధరుడు కొంతమంది భటులను వెంటబెట్టుకుని ఉత్తమాస్వాలను పూరించిన రథంలో అడవికి వేటకు వెళ్ళాడు. ఆయన మధ్యాహ్నం వరకు కొన్ని జింకలను, అడవి పందులను వేటాడాడు. తర్వాత తన పరివారంతో ఒక పెద్ద జువ్వి చెట్టు క్రిందకు చేరాడు. అక్కడ అందరూ భోజనాలు ముగించారు. కొద్దిసేపు విశ్రాంతి తర్వాత తిరిగి వేట ప్రారంభిద్దామని ఆయన భటులకు చెప్పాడు. శశిధరుడు జువ్వి చెట్టు బోదకు చేరకిలబడ్డాడు. ఇంతలో పక్కన ఉన్న పొదల మధ్య నుంచి పులి ఒకటి గాండ్రిస్తూ ఆయన పైకి దూకింది. ఇది చూసి భటులు దిగ్భ్రాంతులై కలవరపడుతున్నంతలో శశిధరుడు తన పక్కనే ఉన్న డాలుని మెరుపు వేగంతో ఎడమ చేతిలోకి అందుకొని పులి పంజా దెబ్బ కాచుకున్నాడు. పులి మరింత పెద్దగా గాండ్రిస్తూ వెనక కాళ్ళ మీద నిలబడి
ముందుకు దూకబోయేంతలో శశిధరుడు తన వరలోని కత్తిని సర్రున బయటికి లాగి ఒక్క దెబ్బతో పులి కంఠాన్ని నరికివేశాడు. ఇది చూసిన భటులు రాజు సాహసాన్ని మనసులోనే మెచ్చుకున్నారు. వాళ్ళు రక్తపు మడుగులో గిలగిలా తన్నుకుంటున్న పులి చుట్టూ చేరేంతలో పొదలలో ఏదో అలికిడైంది. శశిధరుడు పులి రక్తంతో తడిసిన కత్తిని అలాగే పట్టుకుని అప్రమత్తతో పొదల వైపే చూడసాగాడు. అంతలో ఒక పులిపిల్ల పొదల చాటు నుంచి బయటికి వచ్చి దాపులునున్న ఒక భటుడికేసి చిన్నగా గాండ్రించింది. దానికి 1 నెల రోజులు కూడా నిండి ఉండవు. తర్వాత అది చచ్చిపడి ఉన్న పులి చుట్టూ తిరుగుతూ మూలగసాగింది. ఈ దృశ్యం చూసి శశిధరుడి మనసు ద్రవించింది. ఆయన నెమ్మదిగా పులిపిల్ల వెనకగా వెళ్ళి దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. అది గుర్రు గుర్రుమంటూ తన చిన్న పంజాతో శశిధరుడి చేతుల్ని రక్కింది. శశిధరుడు పులిపిల్ల మీద ఎంతో జాలి కనపరుస్తూ, శాంతించు, ఆత్మరక్షణార్థము మీ అమ్మను చంపక తప్పలేదు అన్నాడు. ఆ రోజుకు అంతటితో వేటమాని రాజు కోటకు తిరిగి వచ్చాడు. రాణి గిరిజాదేవి పులిపిల్లను చూసి, ప్రభు, ఎంతైనా ఇది క్రూర జంతువు, పెద్దయ్యాక ఇది ప్రమాదకరంగా మారుతుంది. అరణ్యంలోని పులిపిల్లను అంతఃపురానికి చేర్చారు. అపాయాన్ని కోరి తెచ్చుకున్నట్లయితుందేమో, ఆలోచించండి అన్నది. శశిధరుడు నిట్టూర్పు విడిచి అడవిలో జరిగిందేంటో చెప్పి, తల్లి లేని దీన్ని పెంచేందుకే తీసుకుని వచ్చాను. చిన్నతనం నుంచి మనుషుల మధ్య పెరిగితే దీని క్రూర స్వభావం అంతరిస్తుందని నా నమ్మకం. అలా కానప్పుడు తిరిగి అడవిలో వదిలేస్తే సమస్య తీరిపోతుంది అన్నాడు. ఆ రోజు నుంచి ముప్పూటలా రాజే పులిపిల్లకు స్వయంగా పాలు పట్టేవాడు. 1 నెల రోజులు గడిచేసరికి అది అందరికీ మచ్చికైపోయింది. అంతఃపురమంతా పిల్లిలా కలిగి తిరిగేది. రాణి ఒడిలో పడుకొని నిద్రపోయేది. 1 ఏడాది గడిచేసరికి అది బాగా పెరిగి పెద్దదైపోయింది. ఇప్పుడది పులిపిల్ల కాదు, పులి. పసుపచ్చ శరీరం మీద నల్లటి చారలు వచ్చాయి. మాంసాహారం తినడం ప్రారంభించింది. అయితే అది మనుషులకు గాని, తక్కిన అంతఃపుర పెంపుడు జంతువులకు గాని ఎటువంటి హాని తలపెట్టేది కాదు. ఇలా ఉండగా పులి వీపు మీద వ్రణం లాంటిదొకటి లేచింది. అది వారం గడిచేసరికి అరచేతి మందానికి విస్తరించింది. పశువైద్యుడు ఆ పుండును పరీక్షించి రాజుతో, ప్రభు, ఇది జంతువులకు అరుదుగా వచ్చే రాచపుండు. మామూలు ఔషధాలకు ఈ వ్యాధి లొంగదు. దీనిని నివారించే లేపనం తయారు చేసేందుకు కావలసిన 12 వనమూలికలలో ఒక్కటి మాత్రము నా వద్ద లేదు. దాని పేరు సింధూర సుధ పుష్పం. లేత పసుపచ్చ రంగులో గజం ఎత్తులో పెరిగే ఈ సింధూర సుధ మొక్క ఏడాదికి ఒకే ఒక పువ్వు పూస్తుంది. ప్రస్తుతము ఈ మొక్క రత్నపురి మహారాజు ఆనందవర్ధనుడి ఉద్యానవనంలో ఉన్నట్లు విన్నాను అన్నాడు. ఆనందవర్ధనుడి పేరు వినగానే శశిధరుడి ముఖము కోపంతో జేవురించింది. దాదాపు 20 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక సంఘటన ఆయన కళ్ళ ముందు కదిలింది. అప్పట్లో కాంచనపురి యువరాణి మదనమంజరి వివాహానికి స్వయంవరం ఏర్పాటు చేశాడు ఆమె తండ్రి భూపాలవర్మ. మదనమంజరి అద్భుత సౌందర్యాన్ని గురించి విని ఉన్న అనేక మంది రాజులు తమ అదృష్టం బాగుంటే ఆమె తమను వరించవచ్చునన్న ఆశతో స్వయంవరానికి వెళ్లారు. రాజు శశిధరుడు కూడా ఆ స్వయంవరానికి వెళ్ళాడు. ఆయన అప్పటికే వివాహితుడు. మదనమంజరి స్వయంవరం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటంటే, ఆమె రత్నపురి రాజు ఆనందవర్ధనుడు పరస్పరం ప్రేమించుకున్నారు. కానీ స్వయంవరం ఏర్పాటు చేయటము వంశాచారం కనుక ఏదో మొక్కుబడిగా స్వయంవరం ఏర్పాటు చేశాడు ఆమె తండ్రి. ఈ కారణం వలన మదనమంజరి స్వయంవర మండపంలో ఆసీనులైన ఇతర రాజుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా వెళ్ళి ఆనందవర్ధనుడి మెడలో వరమాల వేసి భర్తగా వరించింది. ఆ సమయంలో శశిధరుడు ఆనందవర్ధనుడి పక్కనే కూర్చొని ఉన్నాడు. ఆనందవర్ధనుడు ఆయన వైపు ఓరగా చూసి కోరమీసం దువ్వి, చూసావా, స్వయంవరం పోటీలో నా విజయము అన్నట్లు వ్యంగ్యంగా నవ్వాడు. మదనమంజరి తనను వరించలేదన్న బాధలో ఉన్న శశిధరుడికి ఇది పుండు మీద కారం చల్లినట్లయింది. మణిపురి, రత్నపురి ఇరుగు పొరుగు దేశాలైనందున సహజంగానే కొన్ని సరిహద్దు వివాదాలున్నాయి. అందువలన శశిధరుడికి ఆనందవర్ధనుడికి పరస్పరము శత్రుభావము అంతర్గతంగా ఉన్నది. ఇప్పుడు స్వయంవర ఫలితము ఒకరికి ఆనందం కలిగిస్తే మరొకరికి తీవ్రమైన అసూయకు కారణమైంది. ఈ కారణాల వలన ఆనందవర్ధనుడు మీసం దువ్వగానే శశిధరుడు దిగ్గున ఆసనం మీద నుంచి లేచి వర నుంచి కత్తి దూసి,
ఒక స్త్రీ చేత వరింపబడటము ఘనకార్యంగా భావించి మురిసిపోకు. వీరుడివైతే నన్ను కత్తి యుద్ధంలో ఓడించు అన్నాడు. దీనికి ఆనందవర్ధనుడు కూడా రెచ్చిపోయి, ఉట్టినే కత్తి యుద్ధం అంటే అందులో పసందేముంటుంది? మనకెలాగూ ముత్యాల దీవు సరిహద్దు వివాదం ఉంది కదా. ఇప్పుడు మన మధ్య జరగబోయే కత్తి యుద్ధంలో గెలిచిన వారిదే ముత్యాల దీవి. ఇందుకు నువ్వు అంగీకరిస్తే పోటీకి నేను సిద్ధము అన్నాడు కత్తిపిడి మీద చేయి వేసి. శశిధరుడు వెంటనే ఈ షరతుకు అంగీకరించాడు. తన ఖడ్గ విద్యా నైపుణ్యము సాటిలేనిదన్న నమ్మకము ఆయనకున్నది. ఆ క్షణంలో స్వయంవర వేదిక సమరరంగానికి వేదిక అయింది. ప్రత్యర్థులిద్దరూ సమఉజ్జీలుగా చాలాసేపు పోరాడారు. క్రమేపీ ఆనందవర్ధనుడి శక్తి సన్నగిల్లసాగింది. ఇది గమనించిన శశిధరుడు రెట్టించిన ఉత్సాహంతో కత్తిని తిప్పసాగాడు. అంతలో ఆయన కత్తి దెబ్బకు ఆనందవర్ధనుడు తప్పించుకోవటము, ఆ దెబ్బ శశిధరుడి ఎడమ చేతిని గాయపరచటము, కత్తి అప్రయత్నంగా ఆయన చేతి నుంచి జారిపోవటము క్షణంలో జరిగిపోయింది. ఆ విధంగా తన చేతిలోని కత్తితోనే తన ఎడమ చేతిని గాయపరుచుకొని శశిధరుడు ఓటమి పాలయ్యాడు. శత్రువు సామర్థ్యం వల్ల కాక తన దురదృష్టం వలన కత్తి యుద్ధంలో ఓడిపోయినందుకు ఆయన చాలా బాధపడ్డాడు. ఆనాటి నుంచి ఆనందవర్ధనుడి పైన తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. రాణి గిరిజాదేవి తన భర్త మనసులో మెదులుతున్న భావ సంఘర్షణను ఊహించి, ప్రభు, ఇది పంతాలకి పట్టింపులకు సమయం కాదు. ఏదో ఒక విధంగా ఆనందవర్ధనుడి ఉద్యానవనంలోని సింధూర సుధ పుష్పాన్ని సంపాదించి మనం ఇన్నాళ్ళు ఎంతో ప్రేమతో పెంచుతున్న పులిని కాపాడుకోవటం మన కర్తవ్యం కాదా అన్నది. శశిధరుడు 1-2 క్షణాలు ఆలోచించి రత్నపురిపై దండెత్తి ఆనందవర్ధనుణ్ణి ఓడించి ఆ పుష్పాన్ని సంపాదిస్తే అన్నాడు. ప్రభు, యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలంటారు. కీడించి మేలించాలి కదా. మీరు యుద్ధంలో గెలిచారే అనుకుందాం. సింధూర పుష్పము మీకు దక్కుతుందని నమ్మకమేమిటి? మీపై ద్వేషంతో ఆనందవర్ధనుడు యుద్ధ ప్రారంభానికి ముందే సింధూర సుధ మొక్కని కూకటి వేళతో పెకిలించి వేస్తే మీరేం చేయగలరు? పైగా పులికి చికిత్స కోసము, అవసరమైన ఒక పుష్పం కోసము ఏకంగా పొరుగు దేశం మీదకి దండెత్తి వెళ్ళటం అంటే పొరుగురాజులు మిమ్మల్ని గురించి ఏమనుకుంటారో ఆలోచించారా అంటూ రాణి భర్తకు హితవు చెప్పింది. అయితే ఇప్పుడు పులిని కాపాడుకునే మార్గం ఏమిటో కూడా నువ్వే చెప్పు అన్నాడు శశిధరుడు చిరాకుగా. అప్పుడు గిరిజాదేవి మృదువుగా, మీరు ఆగ్రహించకపోతే నాదొక సూచన. మన యువరాజు దీప్తిశేఖరుడు ఆనందవర్ధనుడు కుమార్తె చందనవల్లి పరస్పరం ప్రేమించుకున్నారు. పరిస్థితుల కారణంగా ఈ సంగతి రహస్యంగా ఉంచాను. క్షమించాలి, మీరు ఆశీర్వదిస్తే అంటూ ఆగింది. వెంటనే శశిధరుడు కోపంగా, నా శత్రువుతో వియమా? అసంభవం. అది నా బొందిలో ప్రాణం ఉండగా జరగదు అన్నాడు. రాణి కొద్దిసేపు మౌనంగా ఉండి, ప్రభు, సహజంగా అడవిలో నివసించే ఈ పులి క్రూర జంతువు. అలాంటిది మనుషుల మధ్య పెరిగి సాధుపర వృత్తిని అలవరుచుకున్నది. నోరు వాయిలేని జంతువులో ఇలాంటి అనూహ్యమైన పరివర్తన వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానం ఉన్న మనిషిగా జన్మించి పైపెచ్చు దేశ పాలకుడుగా ఉన్న మీరు సాటి మనిషితో స్నేహభావంతో మెలగలేక అకారణంగా కాలు దువ్వటము జంతుపుర వృత్తి అనిపించుకోదా? క్షమించాలి, నా మాటలు కొంత కటువుగా ఉండవచ్చు. అడవిలో మన పెంపుడు పులి తల్లిని మీరు వధించారు. అందుకని పెంపుడు పులి మీపై పగ సాధించిందా? క్రూర జంతువైన పులిలో ఉన్న క్షమాగుణము మీలో లేకపోవటం చూసి నాకు ఆశ్చర్యంతో పాటు విచారం కలుగుతున్నది అన్నది తీవ్రస్వరంతో. శశిధరుడికి రాణి మాటలు ఈటెల్లా తగిలాయి. హేతుబద్ధంగా ఆమె పలికిన పలుకులు ఆయనను తీవ్రంగా ఆలోచింపజేశాయి. కొంతసేపటికి ఆయన దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి, సరే, మనతో వియ్యముందటానికి ఆనందవర్ధనుడికి అభ్యంతరం లేకపోతే ఈ వివాహము నాకు సమ్మతమే. ముందు రత్నపురి నుంచి ఆ పుష్పాన్ని తెప్పించి పులికి చికిత్స చేయించాలి అంటూ రత్నపురికి పంపించడానికి భటుడి కోసం కేకవేశాడు. ఇంతలో రాణి వెనక వైపున ద్వారం వద్ద నిలబడి ఉన్న పశువైద్యుడికి సైగ చేసింది. వెంటనే శశిధరుడు ముందుకు వచ్చి నమస్కరించి, మన్నించండి ప్రభు, మీతో అబద్ధం చెప్పాను. పులికి చికిత్స చేయటానికి ఆ సింధూర సుధ పుష్పం అవసరం లేదు. నా దగ్గర ఉన్న మూలికలతో లేపనం తయారు చేసి రేపే చికిత్స ప్రారంభిస్తాను. పుండు మానిపోతుంది. మీలో పరివర్తన రావాలని మణిపురి, రత్నపురి దేశాల మధ్య బాంధవ్యం ఏర్పడితే అది ప్రజా సంక్షేమానికి మంచిదన్న అభిప్రాయంతో మహారాణి గారి ప్రోత్సాహం కొద్దీ
ఈ సాహసానికి పూనుకున్నాను అన్నాడు. ఆ మాటలకు శశిధరుడు మందహాసం చేసి, మహారాణికి ఇవ్వవలసిన కానుక తర్వాత ఇచ్చుకుంటాను. నువ్వు పశువైద్యుడివే కాదు, మనుషుల్లోని పశు ప్రవృత్తికి కూడా చికిత్స చేయగలిగిన ఉత్తమ వైద్యుడివి అంటూ తన మెడలోని రత్నహారాన్ని వైద్యుడికి బహూకరించాడు. మరొక చిన్న కథ పేరు ఎవరు గొప్ప. కథను రచించిన వారు రామవరపు గణేశ్వరరావు గారు. ఒకసారి ధర్మవరం జమీందారు రాజశేఖరుడు తన దివానును జమీ గ్రామాలన్నీ తిరిగి రావలసిన పన్నులు వసూలు చేసి ప్రజల పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకుని రమ్మని పంపించాడు. దివాను 2 నౌకర్లను వెంటబెట్టుకుని నెల రోజుల పాటు చాలా గ్రామాల వెంట తిరిగి బకాయి పడిన పన్నులతో పాటు ప్రజల అవసరాలు, ఇబ్బందులు తెలుసుకున్నాడు. ఈ సమయంలో ఆయనకు ఏమాత్రమూ రహదారి సౌకర్యాలు లేని మాయవరము అనే గ్రామ ప్రజలు చాలా అమాయకులుగా కనిపించారు. వాళ్ళకి తాము జమీందారుకు ఎంతో కొంత పన్నులు చెల్లించాలని కూడా తెలియదు. దివాను ధర్మవరానికి తిరిగి వచ్చాక జమీందారుకు గ్రామాల స్థితిగతులన్నీ వివరించి, అయ్యా, మన జమీ గ్రామాల్లో మాయవరము అనేది చాలా వింత గ్రామం. అక్కడి వాళ్ళందరూ పరమ అమాయకులు. అలాంటి వాళ్ళని నేనెక్కడా చూడలేదు అంటూ వాళ్ళ అమాయకత్వానికి కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఆ సమయంలో దేశమంతటా తార్కికోపన్యాసాలిస్తూ పర్యటిస్తున్న తర్కానంద స్వామి జమీందారు పక్కనే కూర్చొని ఉన్నాడు. జమీందారుతో పాటు మాయవరం గ్రామ ప్రజల అమాయకత్వాన్ని గురించి విన్న తర్కానంద స్వామి ఈ మాటలకి చిన్నగా నవ్వి, మనుషులు అమాయకులుగా ప్రవర్తించడానికి ముఖ్య కారణము వారిలో తార్కికంగా ఆలోచించే శక్తి కొరవడటము. ఇది ఒక రకమైన వ్యాధి. అలాంటి వాళ్ళకి తార్కిక దృష్టి అలవరించాలి అన్నాడు. ఇది సాధ్యమేనంటారా అని అడిగాడు జమీందారు సంశయిస్తూనే. ఎందుకు సాధ్యం కాదు? చరాచర జగత్తంతా తర్కభూయిష్టం. సూర్యచంద్రులు, నక్షత్రాలు అన్నీ కూడా తర్కసూత్రాలకు అనుగుణంగానే పరిభ్రమిస్తున్నాయి. మీరు ఆ మాయవర గ్రామ ప్రాంతాలను ఎరిగిన నౌకరొకడిని పంపించండి. నేను నా 2 శిష్యులతో అక్కడికి వెళ్ళి కొద్ది రోజుల్లో ఆ గ్రామవాసుల్ని తెలివితేటల్లో, వివేకంలో శుక్రాచార్య, బృహస్పతి సమానుల్ని చేస్తాను అన్నాడు. జమీందారు ఇందుకు సంతోషంగా అంగీకరించాడు. తర్కానంద స్వామి జమీందారు వద్ద సెలవు తీసుకొని కొన్ని రోజుల తర్వాత మాయవరం గ్రామం చేరాడు. గ్రామము చూడముచ్చటగా ఉన్నది. దూరాన సముద్ర ఘోష. ఎక్కడ చూసినా పంట పొలాలు, గ్రామం చుట్టూ ఫలవృక్షాల తోటలు, కనుచూపు మేరలు చిట్టడివి. ఆ వెనక చిన్న పెద్ద కొండల సమూహం. ఇది చూసిన తర్కానంద స్వామి శిష్యులు, గురువర్య, ఇంత సుందర ప్రదేశంలో ఉన్న ప్రజలు అమాయకులంటే నమ్మకస్యంగా లేదు అన్నాడు. ఇందుకు తర్కానంద స్వామి చిరాకు పడుతూ, మీరు దివాన్ అబద్ధాలు చెప్పాడని అనుకుంటున్నారా? పొరపాటు. సరే, మీరు పోయి ప్రజలందరినీ గ్రామం నడిబొడ్డున ఉన్న రావి చెట్టు దగ్గరకు రావాల్సిందిగా చెప్పండి అన్నాడు. శిష్యులిద్దరూ ఇంటింటికి వెళ్ళి తమ గురువు తర్కానంద స్వామి హిమాలయాల్లో 20 ఏళ్ళు, వింధ్య పర్వతాల్లో 10 ఏళ్ళు తపస్సు చేసి తర్కర్షి అనే ఋషిపుంగవుడి నుంచి తర్కశాస్త్ర సారము గ్రహించారని, వారివ్వబోయే తర్కోపన్యాసం వినేందుకు అందరూ రావి చెట్టు దగ్గరికి రావాలని చెప్పారు. వాళ్ళు ఈ తర్కోపన్యాసం ఏమిటా అని ఆశ్చర్యపడుతూ అందరూ రావి చెట్టు దగ్గరకు చేరారు. అంతమంది రావటం చూసి సంతోషిస్తూ తర్కానంద స్వామి రావి చెట్టు బండ మీద కుదురుగా కూర్చొని ఏదో చెప్పబోయేంతలో శిష్యుడొకడు రహస్యంగా, గురువర్య, వీళ్ళ ముఖాలు చూస్తుంటే కొందరు దుష్టులు, పొగరుబోతులుగా కనిపిస్తున్నారు. తమరు చెప్పేది నచ్చకపోతే మనల్ని వెంటబడి తరిమే ప్రమాదం ఉన్నది. అందువలన తమరు క్షమాగుణము, క్షమాభిక్షల గురించి తర్కోపన్యాసాన్ని ప్రారంభించండి అన్నాడు. మేలైన సూచన. శిష్య, నువ్వు ఏదో ఒకనాడు నా ప్రధాన శిష్యుడు కాదగిన వాడివి అంటూ తర్కానంద స్వామి శిష్యుణ్ణి మెచ్చుకొని ప్రజలతో, అన్ని జన్మల్లోనూ ఉత్తమమైనది మానవ జన్మ, అన్ని గుణాల్లోనూ ఉత్తమమైనది క్షమాగుణము, అదే క్షమాభిక్ష, దానిని మించినది మరిలేదు అని ఉదాహరణలతో కొంతసేపు మాట్లాడి, విన్నారు కదా, ఇప్పుడు సందేహాలేమైనా ఉంటే అడగండి, తీర్చగలను అన్నాడు. అప్పుడు జనంలో నుంచి ఒకడు లేచి, మా ఇంట్లో దొంగతనం చేయబోతుంటే ఒకడిని పట్టుకున్నాను, కానీ ఆ దొంగను క్షమించి వదిలేశాను. నా క్షమాగుణము గొప్పదే కదా స్వామి అని అడిగాడు. ఇంతలో మరొకడు లేచి, మా ఇంట్లో ఒకరోజు దొంగతనం చేయబోతున్న వాణ్ణి నేను కూడా ఒకసారి పట్టుకున్నాను.
వాడిని కొట్టా తిట్టలేదు సరికదా, అంతవరకు వాడు దొంగిలించిన వాటిని తీసుకువెళ్ళమని చెప్పాను. నా క్షమాగుణం గొప్పదేనంటారా స్వామి అన్నాడు. వాడు మాట్లాడటం ముగించగానే మరొకడు లేచి, అలాంటి పరిస్థితిలోనే నాకు దొరికిన దొంగకు నేను ఎలాంటి గౌరవ మర్యాదలు ఇచ్చానంటే వాడికి కావలసినవన్నీ నిస్సంకోచంగా తీసుకువెళ్ళమని ఆనందంగా అనుమతించాను. మరి నా క్షమాగుణము ఆ ఇద్దరికన్నా గొప్పది కదా స్వామి అన్నాడు. దానికి తర్కానంద స్వామి తల అడ్డంగా ఊపుతూ, మీ అందరి క్షమాగుణం కన్నా గొప్పది దొంగల క్షమాగుణం. అమాయక చక్రవర్తులైన మీకు మరే హాని తలపెట్టకుండా వదలటము సామాన్యమైన విషయం కాదు అంటూ లేచి శిష్యులు వెంటరాగా తిరిగి చూడకుండా గ్రామం వదిలి వెళ్ళిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.